ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరం ముగిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవబోతుంది. సో కొత్తగా ఏర్పాటు అవుతున్న కూటమి ప్రభుత్వానికి నా వైపు నుంచి కొన్ని విన్నపాలు. మొట్టమొదటిది మన లెజిస్లేచర్ లేదా శాసనసభని ప్రజా సమస్యల కోసం డిస్కషన్ చేసే ఒక వేదికగా మాత్రమే ఉపయోగించాలని మనవి. దాన్ని అపోజిషన్ని హేళన చేయడానికి లేదా స్వపక్షానికి భజన పార్టీలాగా యూజ్ చేయొద్దు. దాని యొక్క గౌరవాన్ని మళ్ళీ రెస్టోర్ చెయ్యాలి అని నా మొట్టమొదటి కోరిక కూటమి ప్రభుత్వానికి. రెండవది, ఎప్పుడైనా సరే మినిస్టర్స్ కానీ సీఎం గారు కానీ ప్రెస్ మీట్లు పెడితే ఆ ప్రెస్ మీట్ల యొక్క ఉద్దేశం ప్రజా సమస్యల గురించి డిస్కషన్ కావచ్చు, అమరావతి కావచ్చు, లేదా పోలవరం కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, అలాంటి వాటి కోసమే ప్రెస్ మీట్లు పెట్టాలని, అపోజిషన్ని తిట్టడానికో లేదా పొగడ్తల కోసం భజనల కోసం ప్రెస్ మీట్లు మాత్రం పెట్టొద్దు అనేది రెండవ కోరిక. మూడవది, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాయకులందరూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలని, ప్రజల్లో తిరగాలని మనవి. అధికారంలోకి వచ్చాక ప్యాలెస్ల్లోనో ఫామ్ హౌస్లకు పరిమితం అయిపోయి ప్రజలకి అందుబాటులో లేకుండా ఉండే పరిస్థితులు ఇకపై రాకూడదు అనేది చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాం. ఇది నా మూడవ విన్నపం. నాలుగవది, నిరుద్యోగుల కోసం మీరు ఎన్ని పోస్టులు తీస్తారు, గ్రూప్స్ నోటిఫికేషన్ ఎన్ని ఇస్తారు, డిఎస్సిలో ఎన్ని పోస్టులు వస్తాయనేది పక్కన పెడితే అసలు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారు, ఒక క్లారిటీ అనేది నిరుద్యోగులకు ఇవ్వాలని ప్రధానంగా కోరుకుంటున్నాం. సో జాబ్ క్యాలెండర్ అనే దానికి ఒక శాంక్టిటీ ఇవ్వండి. యూపీఎస్సీ ఏ రకంగా అయితే ప్రతి సంవత్సరం పక్కాగా డేట్స్ ఇచ్చి ఆ డేట్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో, ఐబీపీఎస్, ఎస్బీఐ ఎలా అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయో అదే తరహాలో డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కూడా, స్టేట్ పిఎస్సి కూడా అదే రకంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి పక్కాగా ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అని మనవి. పోస్టులు తక్కువ ఉన్నా పర్లేదు, కానీ ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్ జరుగుతుంది అన్న ఎష్యూరెన్స్ ఇవ్వగలిగితే నిరుద్యోగులు సిన్సియర్గా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు చదవాలో, ఎప్పుడు చదవకూడదో తెలియని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో ఎంతోమంది జీవితాలు అనేవి పోతున్నాయి. ఇది జరగకుండా ఉండాలంటే ఒక క్లారిటీ నిరుద్యోగులకి ఇవ్వాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి, సంక్షేమం అనే రెండింటిని కూడా రెండు కళ్ళగా భావించి పరిపాలన చేయాలని మనవి. సంక్షేమం అంటూ అభివృద్ధిని నెగ్లెక్ట్ చేయొద్దు, అభివృద్ధి అంటూ సంక్షేమాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ వెల్ఫేరిజం లేదా సంక్షేమం అనేది అర్హులకి మాత్రమే అందేలా చేసి మిగిలిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి కోసం, రాష్ట్ర పురోగతి కోసం ఉపయోగించాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం, ఇండస్ట్రీస్ కోసం ఉపయోగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మేజర్ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే ప్రజలని ఓట్ బ్యాంక్గా చూడడం. ఎప్పుడు కూడా దయచేసి ప్రజలని ఓట్ బ్యాంక్గా చూడొద్దు. ఓట్ బ్యాంక్గా చూసినప్పుడు ఏమవుతుందంటే ఎంతమందికి వెల్ఫేర్ పథకాలు అందితే అన్ని ఓట్లు మనకి అనే ఆలోచన ధోరణి వస్తుంది. సో అర్హత ఉన్న వాళ్ళకి, అంటే నిజంగా పేదరికంలో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేని వాళ్ళందరికీ కూడా వెల్ఫేర్ ఫలితాలు అందేలా చూసి మిగిలిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, సొంతంగా బిజినెస్ చేసే ఆపర్చునిటీస్ కావచ్చు, లాంటివి క్రియేట్ చేసి రాష్ట్రానికి పెట్టుబడులు లాంటివి వచ్చేలాగా వివిధ కంపెనీలని ఆహ్వానించి అటువంటి ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మెయింటైన్ చేసి రాష్ట్రం మళ్ళీ ఇంకో హైదరాబాద్ లాగా మార్చాలి అని మనస్ఫూర్తిగా కొత్త ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. అండ్ ఈ వచ్చిన అధికారం లేదా మ్యాండేట్ అనేది రాజకీయ కక్ష సాధింపుల కోసం ఉపయోగించవద్దు అని కూడా మనవి. ఎందుకంటే మనం బాధలు పడ్డాం, మనం వాళ్ళని బాధలు పెడదాం అనే ఆలోచనలు కాకుండా ఈ ప్రజా తీర్పుని, అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్ అనేది ప్రజల నుంచి వచ్చింది. ఈ తీర్పుని ప్రజల కోసమే, ప్రజల మంచి కోసమే, ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమం అని తీసుకొని ప్రతి క్షణం అనుక్షణం ప్రజల కోసమే పోరాటాలు చేయాలని, ప్రజల కోసమే పని చేయాలని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.